ఇక్కడ ఈ కొలస్సీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి, ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన పేరే ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనే వ్యక్తి పౌలు ఎఫెసు సంఘంలో దాదాపు 3 సంవత్సరాలు పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ రక్షణ పొందాడు. అక్కడ రక్షణ పొందిన తర్వాత ఆయన తన సొంత ఊరికి వచ్చి, సొంత పట్టణానికి వచ్చి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. హీ వాజ్ ద హోమ్ మిషనరీ అని చెప్పవచ్చు. తర్వాత ఈయన కొలస్సీ సంఘాన్ని స్థాపించాడు. కొలస్సీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఎపఫ్రా. అపోస్తలుడైన పౌలు బహుశా ఇప్పుడు కొలస్సీకి రాలేదు. కాబట్టి ఈ కొలస్సీ సంఘాన్ని మాత్రమే కాదు, ఈ ఎపఫ్రా అనే వ్యక్తి దాని పక్కల ఉన్న ఇంకొక 2 సంఘాలు కూడా ఆయనే స్థాపించినట్లుగా మనకు తెలుస్తుంది. 13వ వచనం, ఇతడు మీ కొరకు అంటే కొలస్సీ సంఘం కొరకును, 2వది లవోదికే వారి కొరకు, 3 హిరాపోలి, అంటే ఈ 3 సంఘాలు కూడా స్థాపించిన వ్యక్తి ఈయనే. కాబట్టి ఈయన మరి పౌలు ద్వారా రక్షించబడి, పౌలు ద్వారా వాక్యం నేర్చుకొని తన గ్రామం తన పట్టణం కూడా రక్షణ పొందాలని ఎంతో ఆశ కలిగి తిరిగి కొలస్సీకి వచ్చి సంఘాన్ని స్థాపించాడు. ఆ తర్వాత కొలస్సీ నుంచి తిరిగి రోమాకు వెళ్ళిపోయాడు. పౌలు రోమాలో చెరసాల్లో ఉన్నప్పుడు తను చూడడానికి వెళ్ళాడు. అనేకమైన కల్ట్స్, తప్పుడు బోధలు ఆ రోజుల్లో ఉన్న కాలంలో సరి అయిన వాక్యం, రైట్ డాక్ట్రిన్స్ నేర్చుకోవడం కొరకు పౌలు ఈ యొక్క ఎపఫ్రా అనే వ్యక్తి రోమాకు వెళ్ళి అక్కడ అనేక సంగతులు పౌలు ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి పౌలు మరి తిరిగి ఎపఫ్రా నుంచి వచ్చిన తర్వాత ఈ ఉత్తరాన్ని తుకికి ద్వారా, చూడండి మాటలు 7-8 వచనాలు, 4-7-8. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికి నన్ను కూర్చున్న సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయం అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులు మీకు తెలియజేతుడు. కాబట్టి ఇప్పుడు పౌలు ఈ మాటలను బట్టి ఎపఫ్రా కూడా అక్కడే ఉన్నాడేమో, రోమాలో ఉండవచ్చు. కానీ ఉత్తరాన్ని తుకికి ద్వారా, ఒనేసిము ద్వారా ఈ సంఘానికి పంపిస్తున్నాడు. కొలస్సీకో సంఘానికి ఉత్తరాన్ని రాశాడు. లవోదికి కూడా ఆయన పత్రిక రాశాడు. కానీ లవోదిక పత్రిక మనకు అందుబాటులో లేదు. పౌలు రాసిన పత్రికలో చూడండి మాటలు 16వ వచనం, ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికే వారి సంఘంలోనూ చదివించుడి. లవోదికేకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. కానీ లవోదికే రాసిన పత్రిక బైబిల్లో చేర్చబడలేదు. కాబట్టి ఈ సంఘానికి రాశాడు. ఇక్కడ ఎపఫ్రా ప్రార్థన గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ ఎపఫ్రా ఆయన సొంత ఊరు కొలస్సీ అని మనం తెలుసుకున్నాం. చూడండి కొలస్సీ 1వ అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకునండి. ఎపఫ్రా గురించి పౌలు రాస్తున్నాడు. అతను ప్రియుడైన వాడు, హి వాజ్ బిలీవర్డ్ పర్సన్, ప్రియమైన వ్యక్తిని రాస్తున్నాడు. 2వది తోడి దాసుడు కదా, ఫెలో సర్వెంట్. హి వాజ్ నాట్ ఓన్లీ సర్వెంట్ బట్ బిలవర్డ్ ఫెలో. అంటే బిలవర్డ్ అంటే ప్రియమైన మరి తోడి దాసుడైన మంది మీరు ఈ సంగతులు నేర్చుకుంటే. తర్వాత ఆయన గురించి రాశాడు, అతను మా విషయంలో నమ్మకమైన వాడు. 3వది 4వది క్రీస్తు పరిచారకుడు. ఇతని గురించి వినండి, ప్రియమైన వాడు, తోడిదాసుడు, నమ్మకమైన వాడు, పరిచారకుడు. తర్వాత అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి సాక్ష్యం, ఎంత గొప్పగా ఎపఫ్రా గురించి రాస్తున్నాడు. ఇప్పుడు ఎపఫ్రా ఏం ప్రార్థన చేస్తున్నాడు? బహుశా రోమాలో పౌలు తర్వాత ఎపఫ్రా ఒకే రూమ్లో ఉండవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తుండవచ్చు. ఎపఫ్రా చేసిన ప్రార్థన శ్రద్ధగా పౌలు విన్నాడు. పౌలు చేసిన ప్రార్థన ఎపఫ్రా వినేవాడు. ఎపఫ్రా చేసిన ప్రార్థన కూడా పౌలు ఆలకించేవాడు. ఆ ప్రార్థనను పౌలు విని ఎంతో సంతోషించాడు. ఆయన ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడో కూడా ఈ ఉత్తరంలో రాశాడు. చూడండి 12వ వచనం, మీలో ఒకడును, అంటే మీలో ఒకడు అంటే మీ ఊరు వాడు, మీ సంఘస్థుడు అని అర్థం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎపఫ్రా ఎక్కడున్నాడు?
రోమాలో పౌలుతో పాటు ఉన్నాడు. సంఘం బలపరచన కొరకై ఉత్తరాన్ని తుకికి ద్వారా ఒనేసిము ద్వారా, ఒనేసిము కూడా ఇక్కడ వాడే, కొలస్సుకి చెందిన వాడే. ఈ ఒనేసిము వ్యక్తి కొలస్సు నుంచి పారిపోయాడు, రోమాకు వెళ్ళిపోయాడు. అక్కడ పౌలుకు చిక్కాడు, మారు మనసు పొందాడు. తర్వాత ఒనేసిము గురించి ఫిలోమోను కూడా పత్రిక రాస్తున్నాడు. ఫిలోమోను, ఎపఫ్రా, ఒనేసిము వీరందరూ కూడా ఈ ప్రాంతానికి చెందినవారు. మొట్టమొదటి అతను చేసిన ప్రార్థన గురించి ఇతను రాస్తూ ఆయన ఏమని రాస్తుందంటే, అతను ఎల్లప్పుడూ అనే మాట ఉపయోగించాడు. చూడండి, ఆ మాటలు 12వ వచనం, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంలో కూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మొట్టమొదటిగా హీ వాజ్ ప్రేయింగ్ కాన్స్టెంట్లీ, స్థిరమైన ప్రార్థన, ఎల్లప్పుడూ చేసే ప్రార్థనలు, ఎడతెగని ప్రార్థనలు. చాలాసార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే 108 లాగా ఉంటాయి. 108 అంటే ఎమర్జెన్సీ. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనం ఏం చేస్తాం? 108 కాల్ చేస్తాం. అట్లా ఉంటాయి మన ప్రార్థనలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడే ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాం. ఇలాంటి ఎమర్జెన్సీ ప్రార్థనలు కాదు. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ప్రార్థనలో నిలకడగా ఉండేవాడు. యేసు ప్రభు కూడా ఇదే బోధిస్తున్నాడు, మీరు విసకక నిత్యము ప్రార్థన చేయవాలని ఆయన మీ ఉపమానం మీకు చెబుతున్నాడు. లూకా 18:1. కాబట్టి విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్. అంటే ఎడతెగక ప్రార్థన చేయటం అంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఏమిటి? మన పని పాటలన్నీ మానుకొని ఏ పని చేయకుండా అట్లా కాదు అర్థం. అంటే మీరు ఏం చేసినా కాన్స్టెంట్గా ప్రభుతో మాట్లాడాలి, ఆయనతో ముచ్చరించాలి. మీరు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, మీరు పని చేసుకున్నా, ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, వంట చేస్తున్నా, మీ మనస్సు ప్రభుతో కలిసి ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండేలా. కాన్స్టెంట్గా ఎడతెగని సహవాసం అంటారు కదా. కాబట్టి ఇప్పుడు కరెంటు ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది అంటే స్విచ్ ఆఫ్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ అయినంత కాలం ఇది వెలుగుతూనే ఉంటుంది. అలాగే మనం ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, యేసు ప్రభుతో కనెక్ట్ అవుతూ ఉండాలి. కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు. పూర్వకాలంలో 10-20 ఏళ్ల క్రితం ఐజక్ గారిని ఒక ఆయన వచ్చేవాడు. నల్గొండకు వచ్చి ఆయన కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాడు. అంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం అట్లా చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ కాబట్టి అంటే మన మనసు దేవుని మీద ఉండాలి. మీరేం చేసినా కానీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. మనం కొన్నిసార్లు ఊపిరి తీసుకుంటాం, కొన్నిసార్లు మనకు తెలియదు ఊపిరి తీసుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలియదు. సీవియర్గా ఏదైనా కోల్డ్ అయితే కానీ, ఆస్తమా వస్తే కానీ, ఏదన్నా ఇబ్బంది అయితే తప్ప మనం ఊపిరి తీసుకున్నట్టుగా మనకు తెలియదు. అలాగే మనకు తెలియకుండానే మన దేవునికి మనం ప్రార్థనలు చేయాలి. ఊపిరి ఏ విధంగా మనం ఆపలేమో మన ప్రార్థనలు కూడా ఆగకూడదు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసి, ఆల్వేస్ అనే మాట ఉపయోగించాడు. స్థిరమైన ప్రార్థన, ఏదో ఆదివారం ప్రార్థన చేయటం కాదు, ఏదో ఇక్కడ సంఘ ప్రార్థనకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి మళ్ళీ ఆ సంఘ ప్రార్థనకు ప్రార్థన చేయకుండా కాదు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు, అన్నిసార్లు ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీకు ఏది పని లేకపోతే ఏం చేయాలంటే టైం పాస్ చేయొద్దు. వాళ్ళు దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టి వ్యర్థంగా కాలం గడపకుండా ప్రార్థన చేసుకుంటే అది హాయి, ఆనందం, మనసు బాధ కలగదు. మీరు ఎక్కువగా ఇతరులతో మాట్లాడితే వాళ్ళ మాటలు మీకు బాధ కలగవచ్చు, మీ మాటలు వాళ్ళకి బాధ కలిగించవచ్చు, ఇక మాటలు ఎక్కువై పొట్లాడతారు ఇవ్వచ్చు, ఏవైనా కావచ్చు. కానీ మీరు దేవునితో మాట్లాడితే మీకు ఎంతో సంతోషం, ఆనందం, ఆదరణ. కాబట్టి సమయాన్ని కల్పించుకోవాలి, వీలు చూసుకోవాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడేమో కదా. మరి కొన్నిసార్లు పౌలు ప్రార్థన ద్వారా ఎపఫ్రా ఉజ్జీవింపబడ్డాడు, కొన్నిసార్లు ఎపఫ్రా ప్రార్థన ద్వారా పౌలు కూడా ప్రోత్సహించబడ్డాడు. ఒకరి ద్వారా ఒకరు, నా ప్రార్థన ద్వారా నీవు, నీ ప్రార్థన ద్వారా నేను, ఒకరి ద్వారా ఒకరు ప్రార్థన చేసుకుంటే అది ఎంతో మంచిది. అయితే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలంటే అకేషనల్ ప్రార్థనలో చెల్లవు, దేవుడు దాన్ని అంగీకరించాడు. కానీ ఎల్లప్పుడూ వీలు చిక్కినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా సమయాన్ని తీసుకుని ప్రార్థిస్తే
అది మనకు ఆశీర్వాదం. ఎపఫ్రా ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది మొదటి సంగతి. రెండవది ఏంటంటే ఆయన హీ ప్రేడ్ ఫెర్వెంట్లీ. చూడండి ఆ మాటలు, అదే 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయను. కాబట్టి లేబరింగ్ అనే మాట ఉపయోగించాడు. ఇంగ్లీష్లో ఏమి ఉపయోగించాడు? లేబరింగ్ కదా, లేబరింగ్ ఫెర్వెంట్లీ. కాబట్టి విసుకగా ప్రార్థన చేశాడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవాలని అతడు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ రాయాల్సిన కొన్ని విషయాలు రాశాడు. దేని గురించి ప్రార్థన చేయాలో ఆయన రాస్తున్నాడు. మొట్టమొదటి దేని గురించి ప్రార్థన చేయాలట? మనం ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాం? ప్రభు వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళకు ఆశీర్వదించు, వాళ్ళకు ఆరోగ్యం అనుగ్రహించు, భూ సంబంధ వాటి కోసం మనం ప్రార్థన చేయమని చెప్తాం. కానీ ఈయనేమని ప్రార్థన చేస్తుండో, వాళ్ళ రోగం బాగు చేయి, వీళ్ళ రోగం బాగు చేయి, వాళ్ళకు ఫీజు కట్టడానికి సహాయం చేయి, వీళ్ళ అప్పులు తీర్చమని అంటే అట్లా ప్రార్థన చేయట్లేదు. ఈయన దేనికోసం అంటే అట్లా చేయొద్దని కాదు, కానీ వాటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ రాబడి కొన్ని మాటలు. మీరు సంపూర్ణులగినట్లుగా మరి ప్రార్థన చేయాలి. ప్రభువా వీరిని సంపూర్ణతలోకి తీసుకురావాలి. యేసు ప్రభువు అన్నాడు కొండ మీద ప్రసంగంలో, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండు. ఎలా పరిపూర్ణులై ఉంటాము? ఎలా పరిపూర్ణులై దాని కోసం మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. ఆయన వలె మనం జీవించాలి. ఆయన గుణగణాలు సుగుణాలు రోజు రోజుకు మనలో రావాలి. మనం పాపులమే, క్షమించబడిన వారిని, మనలో లోకం ఉంది, శరీరం ఉంది. కానీ యేసుక్రీస్తు సారూప్యంలోకి రోజు రోజుకు మనం మార్చబడాలి. అది ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీ సంపూర్ణతలోకి వారిని తీసుకొని రండి. ఆ సంపూర్ణతలోకి తీసుకొని వస్తే ఏమవుతుందంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం, స్త్రీలారా ఉన్నాను, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మనం ఉంటామంట. ఆయన వలే మనం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. ఆయన వలే కొద్ది కొద్దిగా అప్పుడు సంవత్సరానికి 1%, అది 2% ఉంటే ఏమైతే మనం ప్రభు వలే ఈ లోకంలో జీవిస్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన వలే ఉంటాం, ఎత్తబడే సంఘంలో ఉంటాం. సంపూర్ణత కొరకు ప్రార్థన చేశాడు. విశ్వాసులైన వారు క్రీస్తుకు సమానమైన సంపూర్ణత. ఎక్కడున్నాయి మాటలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు కూడా ఇదే ప్రార్థన చేసేవాడు. 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. మనమందరము సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన అది ఎఫెసీ 4:1-11 ప్రకారం పౌలు ఆయన ఎట్లా ప్రార్థన చేశాడు? ప్రభువా క్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోకి మా సంఘాలను, లవోదికే సంఘం, కొలసి సంఘం, హెరాపోలి సంఘాన్ని తీసుకురండి. నీ సంపూర్ణతలోకి వారు రావట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. అది మొదటి విషయం. ఇక రెండవది ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తాం 12వ వచనంలో. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. అర్థమైందండి? యేసు ప్రభువు వారు ఇట్లా ప్రార్థన చేశాడు. తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆ గిన్నె త్రాగటం చాలా కష్టం. ఆ గిన్నె అనగా శ్రమలు, శిలువ శ్రమలు. యేసు ప్రభు వారి అంతకన్నా ముందుగా యేసు ప్రభు వారి దేహం పరిశుద్ధమైన దేహం. ఆ పరిశుద్ధమైన దేహం మీద కొన్ని కోట్ల మంది పాపాలు ఆయన మోస్తాడు. ఏది మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలకు శుభశుక్రవారం. అది భరించలేకుండా యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ గిన్నె తొలగించబడలేదు. 3 సార్లు ప్రార్థన చేసిన చివరికి యేసు ప్రభు ఏం చేశాడంటే నీ చిత్తమే జరగాలి కదా,
అలా మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం జరిగించాలి. నా చిత్తం కాదు, నీ చిత్తమే. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తమే జరుగునుగా, సిద్ధించునుగాక. పరలోక ప్రార్థనలు అదే చెప్తున్నాడు. మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే, యేసుప్రభు ప్రార్థన పరలోకమందున దేవుని చిత్తం భూమి మీద జరగాలి. మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయి? మన చిత్తం పరలోకంలో జరగాలన్నట్టుగా ఉంటాయి. కాబట్టి మన చిత్తమే. కొన్నిసార్లు మనం మన అనుకూలం కోసం ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటాం. కాబట్టి దేవుని చిత్తమే నా జీవితానికి ముఖ్యమైనది. ఆయన చిత్తం నేను జరిగిస్తా. అది నాకు కష్టమైనా, బాధ అయినా, ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని చిత్తాన్ని నేను జరిగిస్తాను. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. మీరు భోజనం చేసినను, పానం చేసినను, మీరేమి చేసినను ఆయన మహిమ కొరకై చేయుడి. కాబట్టి ఆయన చిత్తం జరిగించాలి, ఆయన మహిమ కొరకై చేయాలి. మొట్టమొదటిగా సంపూర్ణత గలవారి కొరకై మరి వాటిని సంపూర్ణపరచండి. సంపూర్ణ పురుషుల మగ వరకు అని రాశాడు. సంపూర్ణ పురుషులు అంటే మనం అసంపూర్ణం. ప్రార్థన చేస్తూ ఉంటే, క్రీస్తు లక్షణాల మనకు వస్తూ ఉంటే కొద్దిగా ఆయన పరిపూర్ణతకు మనం వస్తాం. రెండవది, దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. మీరు కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తన 48వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చడం నాకు. ఇప్పుడు దావీదుకట దేవుని చిత్తం జరిగించడం ఆయనకు సంతోషం. ఇప్పుడు మన సంగతి ఆయన చూద్దాం. మనకేమి సంతోషం? దావీదు వలె దేవుని చిత్తం జరిగించడం మన సంతోషమా? మన చిత్తమే జరిగించడం సంతోషమా? మనం ఏం చేస్తామంటే, మనం ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట మన చిత్తమే జరగాలి, మన ఇంట్లో కూడా మన చిత్తమే జరగాలి, మందిరంలో కూడా మన చిత్తమే జరగాలి, నేను అనుకున్నది జరగాలి అని అనుకుంటాం. కానీ అది సరికాదు. ఎవరిని ప్రార్థన చేయాలి? ఎపఫ్రా ప్రార్థన చేశాడు, నీ చిత్తంలో ఈ సంఘాలు ఉండాలి అని ప్రార్థన చేశాడు. మనం కూడా ఆయన చిత్తంలో జీవించడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నా చిత్తం కాదు, నీ చిత్తమే నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో మీరు జరిగించండి. అది రెండవ ప్రార్థన. మూడవది ఏమిటంటే సంపూర్ణ ఆత్మ అంటే ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నింపబడటం అంటే మనం రక్షణ పొందినప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోకి వచ్చాడు. మరలా సంపూర్ణ ఆత్మ ఏంటంటే ఎంత ఎక్కువగా నువ్వు ఆత్మ చేత, ఆత్మకు బైబిల్లో కొలస్సే 5 గలతీ 5:15 మాటలు ఉంటాయి. చూడండి, గలతీ 5:15. అయితే 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది. ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే ఆత్మదేవుడు ఏం చెప్తాడో అది చేయాలి. కొన్నిసార్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చెప్తాడు, ఏదైనా మనం సరైన పని చేయకపోతే, దేవుని చిత్తంలో ఉన్న పని జరిగించకపోతే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తే, అవిధేయతలో మనం జీవిస్తే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాడు. అలా చేయకూడదు, ఈ పని, ఈ ఆలోచన, ఈ మాటలు, ఈ ప్రవర్తన ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది దేవుని వాక్య ప్రకారం కాదు, ఈ సంభాషణ అలాంటిది కాదు. కాబట్టి అని ఎవరు చెప్తారు? మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతాడు. ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన అనుసరించాలి. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, 5:18, మరియు మద్యముతో మత్తులైనొకటి దానిలో దుర్వ్యాపారం లేదు, అయితే ఆత్మ పూర్ణులైనడి అంటే ఆత్మ చేత, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మ వలె మనం జరిగించాలి, ఆత్మ ప్రకారంగా ఉండాలి. కాబట్టి దొరికిద్దామా మీకు? మరి మద్యంతో మత్తులై ఉండొకటి దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి? నువ్వు దేనితో నింపబడతావో దాని ప్రకారం ప్రవర్తిస్తావు. అంటే మన మద్యంతో నింపబడితే
మనం సారాతో నింపబడితే మన చేతులు, మన కాళ్ళు, మన ప్రవర్తన, మన ఆలోచనలు ఇవన్నీ కూడా వెరి మాటలు మాట్లాడతారు తాగుబోతులు. ఎందుకు అట్లా చేస్తారు? వారి నడక మారుతుంది, వారి మాట మారుతుంది. ఎందుకు? వారు మద్యంతో నింపబడ్డారు, మద్యం ఆధీనంలో ఉన్నారు. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాం, దేవుని మందిరానికి వస్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, మన నోరు దేవుని స్తుతిస్తుంది. నువ్వు దేనితో నింపబడ్డావు దాని ప్రకారం ప్రవర్తిస్తావు. కాబట్టి సంపూర్ణ ఆత్మ అంటే ఏమిటంటే ఆత్మ ప్రకారం నడుచుకోవటం, ఆత్మ దేవుడు చెప్పినట్లుగా నడవటం. ఆ విధంగా అది మూడవది. మొట్టమొదటిగా సంపూర్ణతలో రావడానికి సహాయం చేయి. రెండవది దేవుని చిత్తాన్ని జరగడానికి సహాయం చేయి. మూడవది సంపూర్ణ ఆత్మ. నాలుగవది నిశ్చయత గలవారు. సంపూర్ణ ఆత్మ నిశ్చయత అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నేను దేవుని కుమారుడిని, దేవుని బిడ్డను, నేను రక్షించబడ్డవాను, నేను పరలోకం వెళ్తాను, ప్రభువుతో ఉంటాను. అటువంటి నిశ్చయత మనకు ఉండాలి. ఏమవుతుందో ఏమో, నేను పరలోకం వెళ్తున్నా వెళ్ళను, లేకపోతే నరకానికి వెళ్తాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఇలా అన్సర్టనిటీ ఉండకూడదు. స్థిరమైన మనస్సు, నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు జీవిస్తాను, నేను పరలోకం వెళ్తాను, ఆ నిశ్చయత నాకుంది, ఆ రక్షణ, ఆ నిరీక్షణ నాకుంది. కాబట్టి నిశ్చయత కలిగిన బిడ్డలుగా, నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మా సంఘాన్ని, మా కుటుంబాలని సిద్ధపరచండి. ఆ తర్వాత నిలకడగా ఉండవాలని, ఇందాక మనం చెప్పి నిలకడగా స్థిరమైన జీవితం. కొన్ని రోజులు మందిరానికి వచ్చి కొన్ని రోజులు అట్లా కాదు, కొన్ని రోజులు విశ్వాసం ఉంచి మరికొన్ని రోజులు అట్లా కాదు. ఎట్లుండాలి? నిలకడగా ఉండాలి. ఒకరోజు బైబిల్ చదివి 3 రోజులు బైబిల్ చదవకపోవడం కాదు, ఒకరోజు ప్రార్థన అలా కాదు. ఎలా ఉండాలి? క్రిస్మస్ రోజు మంచి తీర్మానాలు చేసుకుంటాం, జనవరి 1 రోజు మంచి తీర్మానాలు చేసుకుంటాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. అంటే నిలకడత్వం లేదు, స్థిరమైన విశ్వాసం మనకు ఉండాలి. నిజంగా ఎంత మంచి ప్రార్థనలు! ఇట్లాంటి ప్రార్థనలు మనం చేస్తామా? మన ప్రార్థనలు భౌతిక సంబంధమైన ప్రార్థనలు, ఈయన ఎపఫ్రా చేసిన ప్రార్థనలు, పౌలు ద్వారా నేర్చుకున్నాడు. ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. అది రెండవది. ఎలా ప్రార్థన చేశాడంటే ఫెరవెంట్గా ఎంతో ప్రార్థన చేశాడు. అది రెండవది. ఇక మూడవది, ఆయన ఎలా ప్రార్థన చేశాడు చూడండి. ఆయన పర్సనల్లీ, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు. అదే 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చిత గలవారిని, నిలకడ ఉండవాలని, ఇది ఎల్లప్పుడూ మీ కొరకు, అంటే వ్యక్తిగతంగా ఈ ప్రైడ్ ఫర్ యూ, మీకోసం ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థనలో జనరల్గా ఉండకూడదు. ప్రభా భారతదేశాన్ని దీవించు, లేదా పాకిస్తాన్ రక్షించు, అలా జనరల్గా చేస్తాం కొన్నిసార్లు. కానీ అలా చేయటం కూడా మంచిదే. కానీ వ్యక్తిగతంగా సంఘంలో ఒక 50 కుటుంబాలు ఉంటే 50 కుటుంబాలు ఎత్తిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరి కోసం, వారి అవసరాల కోసం, వారి బాధల కోసం ప్రార్థన చేయాలి. మీ కొరకు అంటే పర్సనల్గా ప్రార్థన చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, పేరు పెట్టి ప్రార్థన చేయాలి, వాళ్ళ అవసరం ఎరిగి ప్రార్థన చేయాలి. ఏదో జనరల్గా అలా చేయటం కాదు. ఎపఫ్రా ద్వారా ఇలాంటి ప్రార్థనలు మనం నేర్చుకోవాలి. భక్తుల ద్వారా, ప్రవక్తుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, అపోస్తలుల ద్వారా, పరిచారకుల ద్వారా ఎలా ప్రార్థన చేయాలి, ఏమి ప్రార్థన చేయాలో అనేది మనం నేర్చుకుంటున్నాం. అది నేర్చుకోవాలి, దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేయాలి. ఏమైనా ప్రార్థన చేశాడు ఆయన? వ్యక్తిగతమైన ప్రార్థన. అది మూడవది. నేను ముందుకు వెళ్తాను. నాలుగవది ఏంటంటే ఆయన డెఫినెట్, ఖచ్చితమైన ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన 2వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను. కొలస్సీ 2వ అధ్యాయం 9-10. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించినది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. అది ఖచ్చితమైన ప్రార్థన, ఖచ్చితత్వమైన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటాయంటే అంత స్థిరమైన ప్రార్థన ఉండవు. ప్రార్థన అనేది ఒక పని, ఒక డ్యూటీ. ప్రార్థన అనేది ఒక గొప్ప పని, అదొక ప్రయాసపడటం. ఖచ్చితత్వమైన ప్రార్థన అంటే ఖచ్చితంగా అడగటం. బైబిల్ చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, రెండవది వెదకుడి మీకు దొరుకును. అక్కడ ఏముందంటే లూజ్ ప్రేయర్స్ కాదు. ఏం ప్రేయర్లు అవి? ఖచ్చితమైన ప్రార్థన. అడుగుడి, ప్రభువా నేను అడుగుతున్నాను, మీరు నాకు ఇవ్వండి. ఇది ఖచ్చితమైన ప్రార్థన. ప్రార్థనలు ఎట్లా చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. దేవునికి ఆయన వాగ్దానాలు ఎత్తి పెట్టాలి. ఏదో దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అనకూడదు. ముందే మనసులో ఫిక్స్ అయిపోయి ఇది దేవుడు చేయడు. కానీ ఒక మాట అయితే
అడుగుదాం. మనం ఏదైనా అప్పించబడడానికి వెళ్తాం, వాడు ఇస్తాడో ఇవ్వడో కానీ వెళ్ళి అడుగుదాం. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అట్లా ఉంటాయి కొన్నిసార్లు మన ప్రార్థనలు. ముందే మనసులో ఫిక్స్ అయిపోతాం, ఇది దేవుడు చేస్తాడా, ఇట్లాంటి ప్రార్థన ఏంటంటే సరే చేద్దాం. ఇప్పుడు ఈ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో పడ్డాడు. పడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సంఘం ఎట్లా చేశారు, అత్యాసక్తితో ప్రార్థన చేశారు, అంటే భారంగా ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థనలు దేవుడు విని పరలోకం నుంచి దూతను పంపి పేతురుని ఏం చేశాడు, విడుదల చేశాడు. పేతురు ఆ రాత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళ తలుపు కొడుతున్నాడు. అర్థమైంది అంటే వీళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కానీ మా ప్రార్థనలకు జవాబు దేవుడు ఇస్తాడని నమ్మట్లే వాళ్ళు. ఒకవేళ నమ్మితే ఆ పిల్ల ఎవరు, ఆ చిన్న పాప ఏం పేరు రోదైన చిన్నతో చేయమని చెప్పింది. పేతురు తలుపు కొడుతున్నాడు, వచ్చేయడానికి వీళ్ళే ఉంటారు, నువ్వు పిచ్చిదానివా, దేవదూత కావచ్చు అంటే అర్థం ఏంటిది, అంటే మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభు చేస్తాడని నమ్మకం లేదు. మళ్ళీ ఆసక్తితో చేయలేదో చేశారు, కానీ వాళ్ళ ప్రార్థన జవాబు తలుపు ముంగిట ఉంది, కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. ఇది ఖచ్చితమైన ప్రార్థన, దేవుడు చేస్తాడు అని నమ్మాలి కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు చదవని మాటలు అపోస్తల కార్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనలో వెనుక వారికి ఫలము దయచేవాడని నమ్మవలనే కదా. అది ఖచ్చితమైన ప్రార్థన. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, మనం ప్రార్థన చేస్తే ఆయన ఫలము దయచేస్తాను కూడా నమ్మాలి, నమ్మవలనే కదా, అది విశ్వాసం. కాబట్టి ఇక 4వది ఏమిటంటే ఖచ్చితమైన ప్రార్థన. ఒకటి ఇది నేను 4 చెప్పాను. ఒకటి ఏం చేశాడు ఆయన, ఏమైనా ప్రార్థన చేసి స్థిరమైన ఎల్లప్పుడూ చేసే ప్రార్థన. రెండవది విసుకక ఫెర్వెంట్గా ఆసక్తిగా చేసిన ప్రార్థనలు. మూడవది ఏంటంటే ఏం చేశాడు ఆయన, పర్సనల్గా వ్యక్తిగత మీకోసం ఆయన ప్రార్థన చేశాడు. 4వది డెఫినెట్గా ఖచ్చితమైన ప్రార్థన, లూజ్ ప్రేయర్ కాదు, అవిశ్వాసం కాదు, నమ్మకమైన ప్రార్థనలు. దేవుడు ఇది చేస్తాడు కదా. మరి యేసు ప్రభువు ఇలాగే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇస్తారని మీరు నమ్మాలి. మీరు ప్రార్థన అయిపోయే లోపే, ఆమె లోపే దేవుడు మీకు సహాయం చేస్తాడు, ఇస్తారని మీరు నమ్మాలని ప్రభు చెప్తున్నాడు. తర్వాత 5వది ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే పోరాటం అంట. చూడండి 12లో అదే రాశాడు. 13-12 చివరిలో సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన అంటే ఏమిటి, ఒక పోరాటం. తర్వాత చివరి మాట, ఇంకొక మాట 13లో కూడా ఇతడు మీ కొరకును లవోదికే వారి కొరకును ఇహరాపోలు వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడు, పోరాడుచున్నాడు, ప్రయాసపడుచున్నాడు. ఈ మాటలు మనకు అర్థం కావు. మనం అనుకుంటాం ప్రార్థన అంటే మాటలే అనుకుంటాం, ప్రార్థన అంటే ఏమనుకుంటాం, మాటలే అనుకుంటాం. కానీ అపోస్తలులు ఏమనుకున్నారు, మా ప్రార్థన అంటే మాటలకు మించి, ప్రార్థన అంటే ప్రయాసపడటం, ప్రార్థన అంటే పోరాటం. పోరాటం అంటే ఒక పులి మీదకి వచ్చింది అనుకో, ఏం చేస్తారు మీరు, ఏమైనా దాన్ని ఏం చేస్తారు, పోరాటం. అంటే ప్రార్థన అంటే అది, అంటే ప్రార్థన అంటే శత్రువుతో పోరాటం, లోకంతో పోరాటం, శరీరంతో పోరాటం, సాతానుతో పోరాటం, ప్రయాసపడటం. అదే కొలస్సీ 2వ అధ్యాయం పౌలు కూడా పోరాడుతున్నాడు. ఈయనే కాదు, పౌలు కూడా పోరాడుతున్నాడు. 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ కొరకును లవదీయ వారి కొరకును ఎంతగా పోరాడుతున్నాను అంటే ఎంతగా పోరాడుతున్నాను, ఆయన ఏమి కట్టెల కథ అతిగా పోరాటం అంటే అర్థం ఏంటిది, ప్రార్థన చేస్తున్నాను అంటే నేను లవోదికే వారి కొరకు కొలస్సీ సంఘం మీ కొరకు నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానని చెప్పకుండా ప్రార్థనకు పర్యాయపదం ఏం పెట్టాడంటే నేను మీకోసం పోరాడుతున్నాను. అది ప్రార్థన అంటే పోరాటం. ప్రార్థన అంటే సాక్రిఫిషియల్, ఎంత త్యాగం చేశాడు, ఎంత సమర్పించుకున్నాడు. కాబట్టి అతని గురించి నేను సాక్ష్యం ఇచ్చున్నాను. కొలస్సీ 4వ అధ్యాయం 12-13.
ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవోదికే వారి కొరకును, హెరాపాలి వారి కొరకును, హెరాపులి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడు. బహుగా ప్రయాసపడటం అంటే పని అనుకుంటాం మనం. ప్రార్థన కూడా ప్రయాసంతో చేయాలి. ఎలా ప్రార్థన చేశాడు? లూకా సువార్త ప్రార్థన అంటే ఏమిటి? యేసుప్రభు వారు లూకా 22:44, లూకా 22:44 చదవండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్నాడు. అది ప్రయాసపడటం అంటే అది, పోరాటం అంటే అది. యేసుప్రభు వారి ప్రార్థన చేస్తున్నప్పుడు అది కేవలం మాటలు కాదు, మాటలకు మించి తన చెమట రక్త రూపంలో కింద కారుతా ఉంది. అంత చెమట కారుతుంది. ఈ చెమట ఎప్పుడు కారుతుంది? ఎప్పుడు వస్తుంది చెమట? బాగా కష్టపడితే, పని చేస్తే, పరిగెడితే, అలసిపోతే అప్పుడు చెమటలు వస్తాయి. ప్రార్థన చేసి చెమట రావడం ఏంటి అంటే అంతగా ఆతురపడుతున్నాడు, అంతగా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ 40 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందు వలె యేసుప్రభు వారిని వారు చూశారు. యేసుప్రభు వారి ప్రార్థన ఎలా పోరాడుతున్నాడు, ఎలా ప్రయాసపడుతున్నాడో పౌలు తెలుసు. పౌలుకు ప్రార్థన ఎలా ప్రయాసపడుతున్నాడో ఎపఫ్రాకు తెలుసు. కానీ మనం కూడా అలాంటి ప్రార్థనలు చేసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి 5 అంతల ప్రార్థనలు ఆయన చేస్తున్నాడు. చూడండి, మరోసారి మీకు ముగింపులో జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? స్థిరమైన ప్రార్థనలు, ఎల్లప్పుడూ చేసే ప్రార్థన మనం కూడా ఎల్లప్పుడూ చేయాలి. ఏదో ఒకేషనల్గా కాదు. కడుపు నొప్పి వచ్చినప్పుడే ఓ ప్రభువా అనడం కాదు. కడుపు నొప్పి వచ్చినా రాకుండా ప్రార్థన చేయాలి, చేస్తూనే ఉండాలి. అవసరం తీరినా తీరకపోయినా ప్రార్థన చేస్తూ ఉండాలి. లేమిలో, కలిమిలో, అక్కర్లో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది మొదటిది. రెండవది ఎంతో స్థిరంగా, ఫెర్వెంట్లీ అంటే ఇంగ్లీష్ ఏమని రాశాడు? లాబరింగ్ అంటే ప్రయాసముతో, వేదనతో ప్రార్థన చేశాడు, ఫెర్వెంట్గా ప్రార్థన చేశాడు. అది రెండవది. అంటే ఆ ఫెర్వెంట్ ప్రేయర్లో ఎన్ని చెప్పుకున్నాం మనం? ఒకటి, క్రీస్తు సంపూర్ణతలోకి ప్రార్థన చేశాడు. రెండవది, దేవుని చిత్తంలో జరిగించే విధంగా. మూడవది, సంపూర్ణ ఆత్మ గలవారై నిశ్చయత కొరకై విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు. ఐదవది, నిలకడగా ఉండాలి. ఏదో ఒకరోజు చర్చికి వచ్చి కొంతమంది చర్చిలు తిరుగుతూ ఉంటారు. ఒకరోజు క్రైస్ట్ టెంపుల్, ఒకరోజు ఎప్పుడైనా ఒకరు ఆ చర్చికి ఈ చర్చికి వెళ్తుంటారు. ఒక వారం కనబడతారు, మళ్ళీ 3 వారాలు కనబడరు. అర్థమైందా? అట్లా ఉండకూడదు. ఒకరోజు బైబిల్ చదువుతారు, అట్లా ఉండకూడదు. స్థిరమైన జీవితం మనకు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత పర్సనల్గా ప్రార్థన, ఆయన మీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కరి కోసం, ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సంఘంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పేర్లు మీకు తెలిసి ఉండాలి, కుటుంబాల పేర్లు తెలిసి ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి, వాళ్ళ అక్కలు కూడా తెలుసుకుని ఉంటుండాలి. అర్థమైందండి? కాబట్టి వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నాడు. అది 4వది. 5వది ఏమిటంటే డెఫినెట్గా ప్రేయర్ చేస్తున్నాడు. ఖచ్చితంగా నమ్మకంతో ప్రార్థన చేయాలి. 6వది ఏమిటి? సాక్రిఫిషియల్, త్యాగపూరితమైన ప్రయాసంతో కూడిన ప్రార్థన. యేసు ప్రభు వలె, పౌలు వలె ప్రార్థన అంటే పోరాటం, ప్రార్థన అంటే ప్రయాసపడటం. ఈ 6 అంతలుగా మరి ఎపఫ్రా వలె మనం కూడా ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థనలు నేర్చుకోవాలి. ప్రభు నాకు ప్రార్థన నేర్పు. నా ప్రార్థనలు పైన ఉన్నాయి. మై ప్రేయర్స్ ఆర్ షాలో ప్రేయర్స్, పైన ఉన్నాయి ప్రభా. ఇటువంటి లోతైన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. ఇటువంటి ఎపఫ్రా వంటి ప్రార్థన ప్రభా, స్థిరమైన ప్రార్థన, ఎల్లప్పుడూ చేసే ప్రార్థన, ఖచ్చితమైన ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యమును దీవించును గాక.